బీఆర్ఎస్ను వీడి వెళ్లేవారిని ప్రజలే చెప్పులతో కొడతారు. మా పాలనలో వేసవిలోను సాగునీరిచ్చాం. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. వేసవిలో సాగునీరిచ్చాం వరకు నిజమే, ఇది ఎవరు కాదనేది ఏం లేదు, నీళ్ళు వచ్చిన మాట నిజం. అయితే ఆ తర్వాత కూడా ఏమన్నారో కొంచెం చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. పల్లా రాజేశ్వరరెడ్డి గారు మీరన్న మాట ఇది. ఏమన్నారంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళుతున్న నేతలను ప్రజలే చీకొట్టి చెప్పులతో కొడతారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి మరో పార్టీలోకి వెళ్ళడం శోచనీయమన్నారు. అక్రమాలు చేయడానికే కొంతమంది అధికార పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. అలాంటి వారి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీ బయటపెడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని, ఉత్తర తెలంగాణలో నష్టం తీవ్రత అధికంగా ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కనీసం రైతులను పరామర్శించలేదని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. పైగా గత ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వేయలేదని, తమపైనే బురద జల్లడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పాలనలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 సాయం అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి 16,500 కోట్ల నిధులు ఏమయ్యాయని ఇంతవరకు రైతు బంధుకు వేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో వేసవిలోను సాగును అందించామని చెప్పారు. ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక 2 విషయాలు ఉన్నాయి. ఏంది, ఒక పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి మరో పార్టీలోకి వెళ్ళిన శోచనీయమన్నారు. 2014, 2018లో కాంగ్రెస్లోకి గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లోకి రాలే, శోచనీయం కాదా అది? తర్వాత అక్రమాలు చేయడానికి వెళ్తున్నారు, మరి బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళంతా ఏం చేయడానికి వచ్చినట్లు? ఇవి మౌలికమైన ప్రశ్నలు. ఇవాళ గెలిచిన పార్టీ నుంచి, ఓడిపోయిన పార్టీ నుంచి, అధికారం కోల్పోయిన పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్ళడం అనేది 2000 ఎప్పటి నుంచో ఉన్నది, కానీ ఎప్పటి నుంచో ఉన్నది చాలా తక్కువ ఉన్నది. వాస్తవానికి ఇంతగా పార్టీలు మార్పులు చేర్పులు అనేవి ఒకరు ఇద్దరు నాయకులు అడపాదడప జరుగుతూ ఉండేవి. 1980ల తర్వాత ఈ జంపింగ్ల సంఖ్య పెరిగింది. ఇక రెండోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది. రాజశేఖర రెడ్డి రెండోసారి సీఎం అయిన తర్వాత ఇక దానికి అంతు లేకుండా పోయింది. అది ఉమ్మడి రాష్ట్ర వ్యవహారం. ఇక కేసీఆర్ 2014, 2018 2 దఫాల ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్నది, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా సరే 2014 తర్వాత జరిగిన కొన్ని ఘటనలు ఇట్లా కాదు, ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బలంగా ఉండాలంటే కనుక ఆనాడున్న సంఖ్య కంటే మరింత పెంచుకోవాలనుకున్నారు. సరే, మరి 2018లో బంపర్ మెజార్టీ వచ్చింది, తిరుగులేని మెజార్టీ. ఒక విపక్షం అని అట్లా ఉండాలి అని ఒక భావన ఉంటే బాగుండేది అని అప్పట్లో చాలామంది అన్నారు. అయినా సరే ఆనాడు బీఆర్ఎస్ చేరికలను ప్రోత్సహించింది, ఇవాళ కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నది. ఎవరు ఎందుకోసం వెళుతున్నారు అనేదానికి ఇవాళ పల్లా రాజేశ్వరరెడ్డి నిర్వచించడము, శోచనీయమనడము, ఇది ఓ 10 ఏళ్ల కింద కనుక ఇవే పదాలు అక్కడ ఉచ్చరించి దీన్నే కనుక అప్పుడే అనుకొని ఆలోచన చేసి ఉంటే కనుక ఇవాళ ఈ ప్రశ్నకు సార్థకత ఉండేది. కానీ పార్టీ మారడం అనేది ఇవాళ మామూలు విషయంగా మారిపోయింది. ఇవాళ ఇక్కడున్న అసలు కొంతమంది అయితే మొత్తం పార్టీలు మారిండారు. అట్లా ఆ పార్టీలు మారిన వారి సంఖ్య అనేది ఒకరా ఇద్దరా అని కాదు, కానీ దాదాపు అన్ని పార్టీలలో అందరూ అవసరాన్ని బట్టి మారుతూ ఉన్నారు. ఈ మారడాన్ని ఇవాళ కొత్తగా మనం ఎంచుకొని తప్పని చెప్పడానికి లేదు. మరి అవకాశం ఉంది, అటువైపు వెళ్ళిపోతున్నారు. ఈయన గెలవగలరు, ప్రజల్లో పలుకుబడి ఉంది, ప్రజాభిమానం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తున్నామని, లేదా నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో తమ కార్యకర్తలు, అభిమానులు, అనుయాయులు ఏం చెప్తే ఆ ప్రకారం పోతామని చెప్తున్నారు. ఎవరి నిర్వచనం వాళ్ళు ఇస్తున్నారు. ఇట్లా వెళ్ళేవారు గురించి ఇప్పుడు మనం ఆవేదన వ్యక్తం చేయడం, ఓ రకంగా చెప్పాలంటే శాపనాడు దాలి పెట్టడం, ఇది సమంజసం అని కాదు, కానీ ఎవరు పట్టించుకునే అవకాశం అయితే లేదు ఇలాంటి మాటల గురించి.